వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంటే ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ నేపథ్యంలో చమురు సరఫరా అనేది తగ్గిపోవడం, ఈ సరఫరా తగ్గిపోవడం వల్ల గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం జరిగింది. సో ఎల్పిజి గ్యాస్ ధరల్లో కమర్షియల్ ధరలు మాత్రం పెరిగాయి. మామూలు సాధారణంగా డొమెస్టిక్ యూజ్ చేసేటువంటి గ్యాస్ సిలిండర్ ధరలు ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ కమర్షియల్ సిలిండర్స్ ధరలు పెరిగాయి. ఎంత మేరకు పెరిగాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మేనేజర్ తిమోతికి కాల్ చేద్దాం, వారు ఏమంటారో చూద్దాం. హలో హలో తిమోతి గారండి? అవునండి. గుడ్ మార్నింగ్ తిమోతి గారు. నేను హుస్సేన్, వెరీ గుడ్ మార్నింగ్, సాస్ టీవీ నుంచి. సో చెప్పండి ఈ సార్. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయని చెప్తూ ఉన్నారు. ఎంత మేరకు పెరిగాయి? కమర్షియల్ వచ్చి 991 రూపాయలు పెరిగింది సార్. 991 రూపాయి. సో టోటల్గా ఇప్పుడు అంటే గతంలో ఎంత చెల్లించేవారు, ఇప్పుడు ఎంత చెల్లించాల్సి వస్తుంది? లాస్ట్ మంత్ వచ్చి 2283 రూపాయలు. 2283 రూపాయలు ఉంది. ఓకే. ఈ మంత్ పెరగడం తోటి పెరిగిన దాంతో కలిపితే 3274 రూపాయలు. సో 3274 రూపాయలు. 74 రూపాయలు. కమర్షియల్ గ్యాసెస్ అంటే ఇవి మన హోటల్, హోటల్స్, రెస్టారెంట్స్ కానీ మిగతా రెస్టారెంట్ కానీ అదర్ చిన్న పర్పస్ చిన్న మీద, ఎక్సెప్ట్ ఇంటి గృహ అవసరాలు తప్ప మిగతా అన్ని కూడా. అవునండి. సో వీరి నుంచి ఏమన్నా మనకు అడుగుతున్నారా వాళ్ళు, ఏం సార్ ఇంత పెంచేస్తే ఎట్లా, ఇటువంటి ఏమన్నా అడుగుతారు జనరల్ గా ప్రతిసారి. అంటే మామూలుగా ప్రతిసారి పెరుగుతా ఉంటది కదా, అప్ అండ్ డౌన్ గా ఉంటది సార్. ఎక్కువగా లాస్ట్ టైము ఈ నెలే పెరగడం, అంతకు ముందంతా తగ్గుతా వస్తుంది. అంటే మీరు చాలా ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఈ ఇండస్ట్రీలో? సార్ నేనైతే 96 నుంచి ఉన్నాను సార్. సో 96 నుంచి ఇంత స్థాయిలో అంటే ఒక్కసారిగా 1000 రూపాయలు, 993 రూపాయలు పెరగడం ఇదే ఫస్ట్ టైం సార్. ఇదే ఫస్ట్ టైం నా అనుభవంలో. నాకు తెలిసి గ్యాస్ కమర్షియల్ రేటు ఇంత భారీగా పెరగడం ఫస్ట్ టైం. సో డొమెస్టిక్ లో ఎలాంటి ఇబ్బందులు లేవు? డొమెస్టిక్ లో ఎలాంటి మార్పు లేదు. సేమ్ రేట్, సేమ్ ప్రైస్. లాస్ట్ మార్చ్ లో పెంచిన 60 రూపాయలు తప్ప ఇప్పుడు వరకు ఏం పెంచలేదు సార్. సో ఇప్పుడు ఎంత ఉంది డొమెస్టిక్ సిలిండర్? 950 రూపాయలు సార్. 950 రూపాయలు ఉంది. ఓకే, థ్యాంక్ యూ తిమోతి గారు. ఓకే సార్, ఓకే, వెల్కమ్. సో మొత్తానికి ఇంత అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా 1000 రూపాయలు కమర్షియల్ అంటే 990 రూపాయలు అంటే చాలా హెవీ అమౌంట్, లార్జ్ అమౌంట్. ఆల్మోస్ట్ సిలిండర్స్లో సగభాగం 2000 రూపాయలు సిలిండర్ ఉంటే ఇప్పుడు 3000 రూపాయలకు చేరుకున్నటువంటి ధర అనమాట. సో ఇంతగా ఎప్పుడూ పెరగలేదు. సో ఈ ప్రభావం రేపు రెస్టారెంట్స్ అంటే అన్నిటి మీద కూడా రేట్లు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. బిర్యానీస్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ అని కావచ్చు, అన్నిటి మీద కూడా రేపు గ్యాస్ ఎక్కడెక్కడ వినియోగిస్తారో ఆ అన్ని వస్తువుల మీద కూడా రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది పరోక్షంగా సామాన్యుడిపై భారం అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు.